గైస్ ఏంటి గైస్ ఈ వీక్ అంతా ఏడుపు గొడ్డు ఎపిసోడ్స్ చూసినట్టే ఉంది. ఏం లేదు, డొల్లా అన్నట్టే ఉంది. మీరు అసలు మీతో మాట్లాడి ఇలా రివ్యూ చెప్పి ఎన్నో రోజులు అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏం లేదు, ఈ వీక్ అంతా వేస్ట్. అసలు వాళ్ళు నామినేషన్స్లో పెట్టుకున్న పాయింట్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చుకున్న రివెంజ్లు అవి ఇవి అని ఇచ్చిన పాయింట్స్, వాళ్ళు ఓపెన్గా మాట్లాడడం, కొట్టుకునేటట్టు ఇచ్చుకున్న నామినేషన్స్కి ఈ వీక్లో పెట్టిన టాస్క్లకి ఏవైనా సెట్ అయిందా? పోనీ ఏమైనా ఎంటర్టైన్ చేశారంటే అది లేదు. ఏంటో లాగుంది అసలు, ఎటో పోయింది ఈ వీక్ అంతా, ఏం బాగాలేదు. ఈరోజు ఫ్రైడే ఎపిసోడ్. ఇందులో కొంచెం అక్కడక్కడ కొంచెం మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. అది సరే మీతో చెప్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసే వీడియో మా నాదిరెడ్డి గారి స్టైల్లో. లైక్ కొట్టండి మామ, లైక్ లైక్ లైక్. సూపర్ అసలు నాదిరెడ్డి గారు అలా చెప్తుంటే ఎంత నవ్వొస్తుండిందో నాకు. జస్ట్ ఊరికి చెప్పాను గైస్, ఈ వీడియో కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏదో నా చేతనైనంత రివ్యూ చెప్తున్నాను. అక్కడ ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీక్లో. అయినా ఏదో చెప్దాము, ఇందులో నుంచి పాయింట్ చెప్దామా అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో. ఎపిసోడ్ ఓపెన్ చేసిన వెంటనే అసలే వేస్ట్ ఎపిసోడ్ ఈ వీక్ అంతా. వీళ్ళిద్దరు వచ్చారు, దానికి తోడు అర్జును అమర్దీప్. ఇద్దరే ఏదో చేయాలనుకుంటారు, లాస్ట్కి ఏం చేయరు. వాళ్ళు వస్తారు, కొంచెం దగ్గొస్తుంది, నాకు కొంచెం బాగాలేదు. వీళ్ళిద్దరు వస్తారు, ఏదో ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి వాళ్ళని వీళ్ళని పిలిచి ఏదో ఎంటర్టైన్ చేయాలి, ఏదో కంటెంట్ ఇవ్వాలనుకున్నారు, ఏమి ఇవ్వలేదు, మొత్తం వేస్ట్. ఎక్కడైనా వస్తుందేమో, ఏదైనా కామెడీ జోక్ వస్తుందేమో, లేకపోతే ఏమైనా పంచ్ వస్తుందేమో నవ్వుదామని చూస్తూనే ఉన్నా. అసలు అమర్దీప్ అయితే నేను అమర్దీప్ అని చూపించుకుంటాడు ఆయన. వేస్ట్ అసలు. వస్తారు వాళ్ళిద్దరు వస్తారు, ఇంట్రాగేట్ చేస్తారు, వాడిని వీడిని, ఇమాన్యువల్ని పిలుస్తారు, రీతుని పిలుస్తారు, తనుజాని పిలుస్తారు. ఎవరు దొంగ ఎవరు డాను అని చెప్తారు. మన తనుజ వచ్చేసి సంజన అని చెప్పేసి తీసుకుని వెళ్ళి జైల్లో పడేస్తారు సంజనాని. దీని తర్వాత మళ్ళీ ఇంకో డాన్ ఎవరు ఏంటి అని మళ్ళీ ఇంట్రాగేషన్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. సో అలాగా మొత్తం అయిపోతుంది. మనకి లాస్ట్లో రీతుని ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తాడు అర్జున్. ఎవ్వరికి తెలియకుండా నువ్వు వెళ్ళి మాధురి పోస్టర్ మీద కిల్ అని రాస్తే నువ్వు డైరెక్ట్గా కంటెండర్ అవుతావు అనేసి చెప్తారు. ఓకే అని చెప్పేసి ఈ పిల్ల ఎవ్వరు లేనప్పుడు రాసేస్తుంది. దీని తర్వాత ఒక డాన్ని పట్టించినందుకు తనుజాని కంటెండర్ డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్ లాగా మేము సెలెక్ట్ చేసేసాము అని చెప్పేసి వాళ్ళు ఒక డ్యాన్స్ వేసేసి వెళ్ళిపోతారు. అమర్దీప్ వచ్చాడు కాబట్టి రవితేజ సాంగ్కి డ్యాన్స్ వేశారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్. రీతు మెల్లిగా వెళ్ళి కిల్ అని రాసి వెళ్ళి పడుకుంది. ఏం చక్క మార్నింగ్ లేస్తారు, డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఎవ్వరూ అబ్జర్వ్ చేయరు. వచ్చి పవన్ కళ్యాణ్ ఇలా చూస్తాడు, ఏంద్రా ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి అక్కడ కిల్ అని రాసి ఉంటుంది. పోయి మాధురికి చెప్తాడు, మాధురి మీ పోస్టర్ మీద ఎవరో కిల్ అని రాశారు అంటే, ఇంకెవరు రమ్యనే అయి ఉంటుంది అని చెప్తుంది. ఈ ఎపిసోడ్లో నాకు మాధురి గారు సూపర్ అనిపించారు. తను అంటే లాస్ట్ వీక్ దాకా ఏంటో ఆమెని తనుజాని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, బుజ్జగించడం, ముద్దులు పెట్టడం ఇలాంటివి ఎక్కువ చేశారు. ఈ ఎపిసోడ్ కొంచెం బాగా ఓపెన్గా, అంటే మాధురి ఈజ్ బ్యాక్ అన్నట్టు అనిపించింది. అంటే గొడవలు ఆడడం అలా కాకుండా, అదొకటే కాకుండా ఓపెన్గా మాట్లాడేయడం, లోపల ఒకటి పెట్టుకొని పైన యాక్షన్ చేయడం ఇలా కాకుండా ఏమనిపిస్తే అది లోపల ఏం పెట్టుకోకుండా మొహం మీద ఫేస్ టు ఫేస్ ఇచ్చేయడం, అది బాగా అనిపించింది. ఈ ఎపిసోడ్లో మాధురి గారి వల్ల కొంచెం కంటెంట్ వచ్చింది, కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపించింది. అలా ఓపెన్గా మాట్లాడడంలోనే కొంచెం బిగ్ బాస్ రియాలిటీ షో ఇదే కదా అన్నట్టు అనిపించింది ఈరోజు. అండ్ మన ఆయిషా గారికి బాగాలేదు, కన్ఫెషన్ రూమ్కి రండి, డాక్టర్ రూమ్ రండి అని చెప్తే ఏంటబ్బా అనుకున్నా. తనకి టైఫాయిడ్ అండ్ డెంగ్యూ అంట, పాజిటివ్ వచ్చింది. సో పాపం తను కూడా ఫీల్ అవుతుండింది. సెకండ్ టైం నేను ఎంతో ఇద్దాం అనుకున్నాను, చాలా
యాక్టివ్గా ఆడదాం అనుకున్నాను. సెకండ్ టైం ఎవరికి రాదు ఛాన్స్, నాకు వచ్చింది అనుకున్నాను. నాకు ఎప్పుడు ఇంతే ఇలానే అవుతుందని పాపం తను ఫీల్ అయింది. నిజంగానే ఒకసారి రావడమే బిగ్ బాస్ ఆపర్చునిటీ, చాలా ఇది గ్రేట్. అలాగా తనకి సెకండ్ టైం కూడా వచ్చింది. ప్లస్ తన పాయింట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తుంది నామినేషన్స్లో ఆయిషా. సో చూద్దాం, ఏమైనా మళ్ళీ బాగైపోయి మళ్ళీ లోపలికి పంపించే అవకాశం ఉందేమో, చూద్దాము. ఆడితే తను కూడా అంటే టాస్క్లు ఇప్పుడు దాకా ఏం ఆడలేదు కానీ, బట్ చాలా యాక్టివ్గా స్పోర్టివ్గా ఉంటుంది. మొత్తం ఫేస్ టు ఫేస్ ఇచ్చి పడేస్తుంది. కానీ కొన్ని ఆర్గ్యుమెంట్స్లో తను రాంగ్ ఆర్గ్యుమెంట్ చేయడం అలా చేసింది. బట్ స్టిల్ చూద్దాం, తనకి బిగ్ బాస్లో ఆడడం ఇంట్రెస్ట్ కదా, చూద్దాం నెక్స్ట్ పిలుచుకొస్తారేమో బాగైపోతే. దీని తర్వాత ఇంకా మన సంజన గారు కొంచెం కంటెంట్ ఇస్తున్నారు కానీ కొంచెం స్లిప్ అవుతున్నారు కొన్ని మాటలు. దివ్యాని వచ్చేసి బాడీ షేమింగ్ చేయడము, దివ్య ఇలా వచ్చింది ఇంత ఆకారం వేసుకొని. మన సుమన్ శెట్టి గారినేమో ఏం క్యాప్టెన్ అది, తొక్కలో క్యాప్టెన్, మన సుమన్ శెట్టి గారిని తొక్కలో క్యాప్టెన్ అనేసింది. ఇంకా సారీ ఎన్నిసార్లు అనడం దేనికి, అన్నిసార్లు సారీ చెప్పడం దేనికి, ఏందో ఆమె అసలు ఇప్పుడు కూడా మారట్లేదు. దాని తర్వాత ఆయిషా మెడికల్ రూమ్కి రా అమ్మ అని చెప్పేసి అక్కడ చూపించి చెప్తారు. దాని తర్వాత ఇంకా నువ్వు వెళ్ళాల్సి వస్తుందని నెక్స్ట్ డే కన్ఫెషన్ రూమ్కి పిలిచి చెప్తారు, ఇంకా నువ్వు మెడికేషన్ తీసుకోవాలి, ఇంట్లో కూడా ఎవరికి రాకుండా ఉండడానికి నిన్ను సపరేట్గా ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పేసి అందరికీ బాయ్ చెప్పేసి బయటకు వచ్చేసి మెయిన్ డోర్ నుంచి, అంటే అందరికీ బాయ్ చెప్పేసి బయటకు వచ్చేసింది. దీని తర్వాత ఇంకా అందరూ హౌస్ మేట్స్ అందరూ కమాన్ బయట గార్డెన్ ఏరియాకి వచ్చేయండి, కంటెండర్స్ ఎవరెవరో చెప్తాను అని చెప్పేసి బిగ్ బాస్ బయటికి పిలిచారు. పిలిచిన తర్వాత మన తనుజ నిన్ననే డైరెక్ట్గా కెప్టెన్ అయిపోయింది. మన తనుజ నిన్ననే కెప్టెన్సీ కంటెండర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రీతుకి ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం వల్ల రీతు కూడా సెకండ్ కంటెండర్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎలిజిబుల్ అంటే వాళ్ళ ఎవరెవరి దగ్గర ఎక్కువ క్యాష్ ఉందో వాళ్ళు లెక్క పెట్టి అక్కడ పెట్టి ఎవరిదైతే ఎక్కువ క్యాష్ ఉందో, హైయెస్ట్ క్యాష్ ఎవరెవరి దగ్గర ఉందో వాళ్ళందరూ కెప్టెన్సీ కంటెండర్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే కంటెండర్స్ ఎలిజిబుల్ లేని వాళ్ళు అంటే అర్హత కోల్పోయిన వాళ్ళు ఎవరెవరంటే, నిన్న జైలుకి పంపించినందుకు సంజన పోయింది అండ్ మాధురి గారిని కూడా తీసేశారు. ఎందుకంటే మన రీతు వెళ్ళి KILL అని ఆమె పోస్టర్ మీద రాసేసింది కదా, సో అందుకని మాధురి కూడా షీఈ్ నాట్ ఎలిజిబుల్, అంటే తను కూడా కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అర్హత కోల్పోయారనమాట. సో ఇలాంటి టైంలో వీళ్ళు ఈ మనీ ఏదైతే ఉందో రీతు దగ్గర తనుజ దగ్గర వాళ్ళు వాళ్ళ మనీ పంచుకోవడానికి వెళ్ళి ఇస్తున్నారనమాట. ఇక్కడ నాకేమనిపించింది అంటే, నా ఒపీనియన్ ఏంటంటే, రీతు ప్లేస్లో డెమాన్ పవనే ఉండుంటే రీతు వెళ్ళి డైరెక్ట్గా డెమాన్ పవన్ దగ్గర ఉన్న క్యాష్ అంతా తీసేసుకుంటుంది, ఎందుకంటే కంటెండర్ అవ్వడానికి. ఇక్కడ డెమాన్ పవన్ ఫీల్ అవ్వడంలో తప్పు లేదు అని నాకు అనిపించింది. గైస్ మీకేమనిపించిందో చెప్పండి, కామెంట్ చేయండి. నాకైతే అదే అనిపించింది. డెమాన్ పవన్ ఫీల్ అవ్వడంలో తప్పు లేదు, బట్ దాన్ని డ్రాగ్ చేయడంలో మాత్రం తప్పు ఉంది. ఈవెన్ రీతు కూడా అంతే డ్రాగ్ చేస్తుంది, ఏడుస్తుంది, అంటది, అదంతా తెలిసిందే. కానీ నాకు అది కొంచెం ఎక్కువ అనిపించింది. డెమాన్ పవన్ మళ్ళీ ఫీల్ అయ్యి అదంతా చేయడం ఏంటంటే, జస్ట్ ఒక 100-200లో డిఫరెన్స్ తను కెప్టెన్సీ కంటెండర్షిప్ని కోల్పోతాడనమాట. సో అలా అందరినీ పంచిచ్చి నాకు ఏదో 100-200 అలా కాకుండా ఉన్న మనీ మొత్తం నాకు ఇస్తే నేను అవుతా కదా, కంటెండర్ అవుతా కదా అని చెప్పేసి అతని ఫీలింగ్. అది కూడా కరెక్టే. ఓకే, ఇక్కడ హైయెస్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్కి, దివ్యాకి, ఇమాన్యువల్కి, నిఖిల్కి వస్తుందన్నమాట కంటెండర్షిప్. ఎందుకంటే వీళ్ళ దగ్గర అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళందరూ పంచిపెట్టిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ అయింది దివ్యాకి. సో వీళ్ళందరికీ కలిపి ఒక టాస్క్ అనమాట. ఈ టాస్క్ పెట్టడానికన్నా ముందు ఏమేం జరిగిందంటే, బయట గార్డెన్ ఏరియాలో సెటప్ వేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు. అందుకని అందరూ బెడ్రూమ్లోనే కూర్చొని ఉన్నారు, ఎవరి బెడ్ల మీద వాళ్ళు ముగ్గురుగా. ఇంకా స్టార్ట్ అక్కడ. దానికన్నా ముందే బయట రీతుకి, డెమాన్ పవన్కి ఫుల్ డిషం జరిగింది. నువ్వు నాకెందుకు ఇవ్వలేదు, నువ్వు అడిగితేనే ఇస్తావా, నేను బతిమలాడితేనే ఇస్తావా, అది ఇది అని చెప్పేసి ఇద్దరు ఏడ్చుకున్నారు, అరుచుకున్నారు, మొత్తం అయిపోయింది. అక్కడి నుంచి స్టార్ట్ మాధురికి రీతు మీద కోపం.
అసలు ఏం చేసింది ఈమె మొత్తం వేరే నాన్ సింక్లో ఉంది. నాకు తెలుసు నువ్వు మొత్తం తీసుకెళ్ళి డెమాన్ పవన్కే ఇస్తావని చెప్పేసి మళ్ళీ ఎందుకో చెప్పుకోవడం, నేను ఇండివిజువల్ గేమ్ ఆడతానని ఆమెకి తెలియకుండా ఆమె మారుస్తుండింది. మళ్ళీ లోపల బెడ్రూమ్లోకి వచ్చి కూర్చున్న తర్వాత కూడా అదే మాధురి గారు ఎలా అరుస్తున్నారంటే నిజంగా అసలు అది ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద పేరెంట్స్ పిల్లల్ని ఎలా అరుస్తారు, మొహం ఇలా పెట్టి మొత్తం ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని, సేమ్ అలానే అసలు చూస్తుంటే ఏదో ఒక హోమ్లీ ఫీలింగ్ వస్తుంది మాధురి గారు తిడుతుంటే. నాకు భలే అనిపించింది, నవ్వేసింది అసలు. దాని తర్వాత కూర్చొని నాకు ఇక్కడ కూర్చొని రీతుని ఫుల్ నాన్ స్టాప్ తిడుతానే ఉండింది, అరుస్తానే ఉండింది. ఈ డెమాన్ పవన్ కూడా ఏడుపు మొహం వేసుకొని, డెమాన్ పవన్ వాయిస్ కొంచెం అర్థం కావట్లేదు, దానికి తోడు ఆయన నసుకుతా మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. చెప్తున్నాను కదా ఇది కదా అంటే ఏమర్థం, కొంచెం క్లియర్గా మాట్లాడితే అర్థమవుతుంది. ఏందో కోపంలో కూడా అలానే మాట్లాడుతున్నాడు ఆయన. సో అక్కడ అలా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే మధ్యలో మళ్ళీ మాధురి గారు ఫుల్ వేసేసుకుంటూ ఉన్నారు రీతుని ఒక రేంజ్లో. మన తనుజ మొత్తం తెలుసు కదా సిచ్యువేషను, పక్కనే ఏదో తల్లి చాటు కూతురు కూర్చున్నట్టు మూసుకొని కూర్చోకపోతే జరిగింది ఇది నీకు తెలీదు రాజు, నువ్వు మూసుకొని ఉండు అని చెప్పొచ్చు కదా ఆమె. అంటే ఇలాంటి టైంలో మాట్లాడదా, వెళ్ళి ఒళ్ళో కూర్చొని ముద్దులు పెట్టడానికి సరిపోతుంది ఆమెకి. ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, మాధురి మాట్లాడేది నాన్ సింక్లో ఉంది, పక్కనే కూర్చొని ఉంది కదా, రాజు అంటది, చెప్పాలి కదా ఆమె అందరికీ పంచిపెట్టింది, డెమాన్ పవన్కి తక్కువ ఇచ్చింది అని చెప్పేసి, ఈమె అంతా తీసుకెళ్ళి ఇచ్చేసింది అని చెప్పేసి ఆర్గ్యూ చేస్తుంటే, తనుజ సేఫ్ ప్లే అస్సలు వరస్ట్గా ఆడుతుంది నన్ను అడిగితే. ఏంటంటే అదేదో ఆమె మాట తీరే అంత అని మాట్లాడుతుంది. ఇంకా బయట ఫ్యాన్స్ అందరు ఎక్కువ ఉన్నారు, అలా వచ్చేస్తుంది తప్ప ఆడదు పెట్టదు. కంటెంట్ అంటే ఈ కంటెంటే. ఆ పవన్ కళ్యాణ్ అతను ఏదో మాడిపోయిన మసాలా దోశ తింటున్నా కానీ పిలిచి పక్కన కూర్చోపెట్టుకొని మరి నన్ను చూడు, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, నా పక్కన కూర్చో, నా చేయి పట్టుకో, నా భుజం తట్టు, నా నెత్తి మీద 2 పీకు, ఇదంతా చెప్తూ ఉంటుంది. దేనికి వేస్ట్ అసలు. తనుజ ఏం ఆడట్లా, ఏడవడాలు. ఈరోజు ఇచ్చింది కంటెంట్, కళ్ళు తిరిగి పడిపోయింది, అందరూ అహోం అని చెప్పి మోసుకుంటూ అలా డాక్టర్ రూమ్లోకి తీసుకెళ్ళారు. సడన్గా కట్ చేస్తే డాక్టర్ దగ్గర లేచి కూర్చుంది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అసలు నీళ్ళు వేసి ఇలా మొహం మీద చల్లినా కానీ లేవలేదు. సీరియల్ అనుకొని పర్ఫార్మెన్స్ ఇస్తుందా లేకపోతే ఏంది నాకేం అర్థం కాలేదు. ఓకే, అది పక్కన పెడతాం, నేను చెప్తా దాని గురించి. సో వీళ్ళు లోపల బాగా అరుచుకుంటుంటే ఇంకా తనుజ ఎవరి సైడ్ తీసుకోకుండా సైలెంట్గా మూసుకొని కూర్చొని ఉండింది. మాధురి గారు ఫుల్ ఫట వేసేసారు అసలు రీతుకి. అక్కడ పాపం రీతు తప్పు లేకపోయినా అదేదో కంటెంట్ ఉంది కదా అని చెప్పేసి నేను బాగా ఎంటర్టైన్ ఫీల్ అయ్యా. చాలా బాగా జరిగింది ఆ సీను. దాని తర్వాత అందరూ ఇంకా బయట సెటప్ అయిపోయింది కెప్టెన్సీ టాస్క్కి. అందరూ బయటకు వచ్చేయండి గార్డెన్ ఏరియాలో కంటే అందరూ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత క్యాప్ పెట్టున్నారు. ఎవరైతే ఈ కెప్టెన్సీ కంటెండర్స్ పోయి బజర్ కొట్టిన వెంటనే క్యాప్ ఎవరైతే పట్టుకొని వచ్చి నాన్ కెప్టెన్సీ అంటే ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వలేకపోయారో వాళ్ళ నెత్తి మీద పెడితే క్యాప్, వాళ్ళు ఈ కంటెండర్స్లో నుంచి ఒకళ్ళని పీకేస్తారనమాట. సో అది టాస్క్. ప్రతిసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క బజర్కి ఇమాన్యువలే పోయి పట్టుకున్నారు. నిఖిల్ లాక్కుంటున్నాడు. అదే గేమ్ ప్లే ఎలా ఉంటుందంటే నిఖిల్ని చూస్తుంటే డెమాన్ పవన్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఆడే ఆ తీరు రాంగ్. క్యాప్ అంతా మనిషి ఇలా పడుకుంటే పక్క నుంచి నా చేయింది అని చెప్పేసి లాగేయడం, అది అసలు చాలా రాంగ్. అది ఫస్ట్ టైము ఇమాన్యువల్ పట్టుకున్నాడు, నిఖిల్ లాక్కొని వెళ్ళి గౌరవ్కి తల మీద పెడితే గౌరవ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ తీసేస్తున్నా అన్నాడు. ఎందుకంటే నువ్వు చాలా స్ట్రాంగ్ కదా అందుకని చెప్పాడు. పవన్ కళ్యాణ్ వచ్చేసి ఆ పాయింట్ అయితే ఓకే నేను అగ్రీ చేస్తాను, వెరీ గుడ్ పాయింట్, ఎస్ నేను స్ట్రాంగ్ అన్నట్టు చెప్పుకొని వెళ్ళిపోయాడు. దాని తర్వాత సెకండ్ బజర్కి ఇమాన్యువలే వెళ్ళి పట్టుకున్నాడు, తీసుకెళ్ళి సంజన నెత్తి మీద పెడితే సంజన ఇచ్చిన రీజన్ సూపర్ అసలు.
దివ్యాని తీసేసి నువ్వు నాతో క్లోజ్గా ఉండవు అందుకే తీసేసాను, మిగిలిన వాళ్ళందరూ నాతో క్లోజ్గా ఉన్నారు. ఇక్కడైతే విజిలేసి క్లాప్స్ కొట్టి కింద పడి నవ్వాలనిపించింది ఆమె ఇచ్చిన రీజన్కి. ఏంటో అందరూ ఎంతో కొంత అభివృద్ధి చెందుతుంటే ఈమె మాత్రం అవే పాయింట్స్ ఇస్తుంది స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా. సరే ఆర్గ్యుమెంట్ ఫుల్ జరిగింది. మాధురి గారికి కూడా కోపం వచ్చింది. ఏం పిచ్చి పట్టిందా ఏంది, బుద్ధి ఉందా లేదా నీకు అని. సరే పక్కన పడేద్దాం. దివ్య పోయింది, బాగా ఆర్గ్యూ చేసింది దివ్య. పోయింది, పక్కన పోయి నిలబడింది. దీని తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ బజర్కి కూడా హ్యాట్ పట్టుకున్నాడు ఇమాన్యువలే. తీసుకెళ్ళి ఈసారి అలా కాదు మాధురికి ఇస్తా అని చెప్పేసి మాధురికి పెట్టాడు. మాధురికి పెట్టిన వెంటనే ఎస్ ఐఎమ్ రిమూవింగ్ నిఖిల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పేసి చెప్పింది మాధురి. ఓకే నెక్స్ట్ బజర్ మోగుతుంది, మళ్ళీ ఇమాన్యువలే పట్టుకుంటాడు. ఈసారి పోయి మాధురికి ఇవ్వకుండా ఎక్కడ ఉంటాడు అని చెప్పేసి, ఇంకా నీ ఇష్టం ఇమాన్యువల్ తీసుకొచ్చి నాకు పెట్టు, నీకు చెప్తున్నా అందరూ ఇక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నారు, నాకు పెట్టు అని చెప్పేసి అరిచి మరీ తీసుకొని నెత్తి మీద పెట్టుకొని ఐఎమ్ ఎలిమినేటింగ్ రీతు బిగ్ బాస్, షీ ఈజ్ నాట్ ప్లేయింగ్ హర్ గేమ్, గ్రూప్ గేమ్ ఆడుతుంది అని చెప్పేసి ఇంగ్లీష్లో 4-3 ముక్కలు మాట్లాడి ఒకళ్ళ సపోర్ట్ తీసుకొని మరీ ఆడుతుంది అని చెప్పింది. మళ్ళీ సేమ్ రీతుకి బాగా కాలింది, అరుచుకుంది, పాపం వెళ్ళిపోయింది. ఇంకా లాస్ట్ మళ్ళీ ఇమాన్యువల్ లాస్ట్ బజర్. ఇంకా మిగిలింది తనూజ, ఇమాన్యువల్ ఆ హ్యాట్ తీసుకొని వచ్చి సంజన నెత్తి మీద పెట్టాడు. సంజన వచ్చేసి నా వల్ల ఇమాన్యువల్కి కెప్టెన్సీ బ్యాండ్ పోయినప్పుడు ఇప్పుడు మళ్ళీ నా వల్లే నేను ఇద్దాం అనుకుంటున్నాను ఇమాన్యువల్కి, సో ఇమాన్యువలే నేను సపోర్ట్ చేస్తాను, తనూజాకి నేను సపోర్ట్ చేయట్లేదు అనేసి నీట్గా చెప్పేస్తుంది. అక్కడ క్లియర్ కట్గా ఇమాన్యువలే పట్టుకుంటున్నాడు. నువ్వు ప్రతిసారి పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడిపోవడం దేనికమ్మా తనూజ, అంత ఓవర్ యాక్షన్ దేనికి అసలు? నువ్వు పట్టుకోలేవు, డ్రాప్ అయిపోయి బయటకు వచ్చేసేయి. ఈ ఓవర్ యాక్టింగ్లు దేనికి? స్క్రీన్ స్పేస్ కోసమా? ప్రతిసారి వెళ్ళడం, కాలు ఇలా బెనికిందని పడిపోవడం. పాపం ఇమాన్యువల్ అరే ఏమైందిరా బంగారు తల్లి అని అతను మాట్లాడడం. ఏంటిది మా కర్మ కాకపోతే ప్రతిసారి ప్రతి ఒక్క టాస్క్లో కూర్చుంటుంది, ఏడుస్తుంది, ఆడడం చేత కాదు, ఏమవ్వదు. గెలిచాడు, వచ్చి కంగ్రాచులేట్ చేయాలి, నువ్వే వచ్చి కంగ్రాచులేట్ చేయాలి అసలు. మళ్ళీ ఇమాన్యువలే నీ దగ్గరకు వచ్చి అయ్యో నీ కాలుకి తగిలిందా దెబ్బ ఏంటి అని చెప్పేసి నీకు వచ్చి ప్రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడతావా? ఆ నెక్స్ట్ సెకండ్ ఇంకా కళ్ళు తిరిగి పడిపోయి ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టే అనిపించింది నాకు నిజంగా. ఎందుకు పడిపోయింది చెప్పండి? బిగ్ బాస్ వాయిస్ కూడా రాలా. తనుజాని తీసుకొని మెడికల్ రూమ్కి రండి అనే ఒక్క వాయిస్ ఇది కూడా రాలేదు. ఆమె ఎందుకు పడిపోయిందో తెలియదు, అందరూ మోసుకొని వెళ్ళారు. ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ ఎక్కెక్కి ఏడుస్తున్నాడు, అక్కడ చూస్తే ఇమాన్యువల్ నా కోసమే ఏమో ఇలా అయిపోయిందని చెప్పేసి అతను ఏడుస్తున్నాడు. అందరినీ అరుస్తూ ఉండింది మాధురి. పోయి పవన్ కళ్యాణ్ ఎందుకే జనాలు బయట నువ్వు అంటే నచ్చకుండా పోతున్నారు, బయట జనాల్లో ఇంకా గలీజ్ అయిపోతాను ఛీ అని చెప్పేసి పోతుంటే రీతు ఇలా పెట్టుకొని నవ్వుతుంటే అసలు ఆ సీన్ హైలైట్. అసలు రీతుకు నవ్వు వచ్చింది అక్కడ. తర్వాత ఇమాన్యువల్ కూడా ఏడుస్తున్నాడు. గౌరవ్ వచ్చేసి ఇమాన్యువల్ నువ్వు నీ వల్ల అంటే తను అందుకని అలా అవ్వలేదు, నువ్వు గెలిచావని కాదు, అసలు అది డిఫరెంట్ అన్నట్టు వాళ్ళు జస్ట్ ఇమాన్యువల్ ఎమోషన్ అవుతుంటే చెప్తున్నారు. కట్ చేస్తే మెడికల్ రూమ్లో తనుజ లేచి కూర్చుంది డాక్టర్ దగ్గర. అసలు ఏంట్రా బాబు ఈ పర్ఫార్మెన్స్, ఆస్కర్ ఇవ్వాలా లేకపోతే భాస్కర్ అవార్డు ఇవ్వాలా అర్థం కాలేదు నాకు తనుజకి. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్, అరిగిపోయిన రికార్డ్ వేస్తూ ఉంది. అసలు ఏంటో ఎప్పుడు అంతే, ఎంత ఆడినా నేను అవ్వట్లేదు అని చెప్పేసి స్టార్ట్ చేసింది ఏడుపు మొహం పెట్టుకొని. అమ్మ తల్లి నువ్వు పోయి సీరియల్స్లో యాక్షన్ చేసుకో, ఇక్కడ బిగ్ బాస్లో ఎందుకు యాక్షన్ చేయడం అన్నట్టే అనిపించింది నాకు. ఆమె వచ్చి రాగానే అందరిని అరిచి ఇది అంటే ఫుల్గా రఫ్ ఆడించేసిన మాధురి పోయి ఆమె పక్కన పడుకొని ఆమె కూడా ఏడుస్తుంది. మాధురి నీ ఏం మాయ చేసావమ్మా తనుజ నువ్వు? నీకు దండేసి దండం పెట్టాలి తనుజకైతే. మాధురి రమ్యని అరిచేసి సరే నీ దోస్తు కట్టిఫ్ పో అన్నట్టు ఆమెకి దోస్తు కట్టిఫ్ చెప్పేసి నీ దగ్గరకు వచ్చేసా, నాకు నీకన్నా ఎవరు ఎక్కువ లేరు అని మాధురి చెప్తుంది తనుజకి. అసలు హైలైట్, అసలు మాధురి గారిని మార్చేసిందంటే తనుజ దగ్గర ఏదో సంథింగ్ ఉంది. దీని తర్వాత కట్ చేస్తే లాస్ట్ ఎండింగ్ ఎపిసోడ్, లాస్ట్ సీన్ అయితే పరమ చెత్త సీన్. పడుకొని ఉంది,
లైట్స్ ఆఫ్ చేసేసి ఉన్నారు. పవన్ కళ్యాణ్ పక్కన కూర్చొని ఉన్నాడు. ఎందుకు ఏడ్చావు నువ్వు అని అడిగింది. నేను బాగా ఆడలేదని చెప్పేసి ఆట గురించి ఏడ్చాను అంటే, లేదు నాకు తెలుసు నువ్వు ఎందుకు ఏడ్చావు చెప్పు అంటుంది. ఎందుకు అసలు నీకు కళ్యాణ్ మీద ఏం ఫీలింగ్స్ ఏమీ లేకపోతే ఈ కంటెంట్ దేనికి మాకు ఇవ్వడం? పవన్ కళ్యాణ్ మీద ఉన్న రెస్పెక్ట్ పోగొడుతున్నావు నువ్వే నీ చేతులారా. నువ్వు పిలవడం, పక్కన కూర్చోపెట్టించుకోవడము, నా తల మీద చెయ్యి, నా భుజం మీద చెయ్యి, నా చెయ్యి ఇలా పట్టుకో. ఏంటమ్మా తల్లి, మాకు అతన్ని వదిలే, అతను విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి పవన్ కళ్యాణ్ని. ఈ రీతు మారదు, ఈ తనుజ మారదు, అంతే. వీళ్ళ పాటిన వీళ్ళు ఆడుకోకుండా ఆ డెమాన్ పవన్ గేమ్ ఇంకా పవన్ కళ్యాణ్ గేమ్ని కూడా స్పాయిల్ చేసేది వీళ్ళిద్దరే. సో అది గైస్ ఈరోజు ఎపిసోడ్ హైలైట్ పర్ఫార్మెన్స్ ఎవరిచ్చారంటే మాధురి గారు. సూపర్, క్లాప్స్ కొట్టా నేనైతే. అసలు ఈరోజు సూపర్, అసలు మాధురి సూపర్ అంటే సూపర్. ఇలా ఉంటే ఇదే కదా మాకు కావాల్సింది, ఇలాంటి కంటెంట్ ఇలా అరుచుకోవడమే కదా కావాల్సిందని ఈరోజు అనిపించింది. అవుట్ ఆఫ్ కంప్లీట్ ఈ వీక్లో రేపు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు ఏంటి అంటే, రేపు ఇన్ ద సెన్స్ మన నాగార్జున గారు వచ్చి సండే ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నారు, మన ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే ఎవరైతే ఈ సీజన్ ఫస్ట్ నుంచి ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ అంటే హౌస్ లోపలికి వచ్చి మళ్ళీ ఆడతారా, లేకపోతే లాస్ట్ సీజన్ లాగా వచ్చి ఎలిమినేట్ చేసి అంటే నామినేట్ చేసి వెళ్తారా, మనం చూద్దాము. ఈ వీక్ అంతా ఏం బాగాలేదు, ఈరోజు కొంచెం ఎపిసోడ్ బాగుంది, అందుకే ఈరోజు రివ్యూ ఇద్దాం అనిపించింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Salveen Vlogs. Bye.